జరగండి జరగండి. ఏమే ముసలి, నీ మనవరాలకి గాజులు నేను కూడా వేయనా? దేనికి? నీ జాతకం దానికి అంటించడానికా? ముందు నాయనమ్మ ఆశీర్వాదం తీసుకో. అదేమిటే శుభవా అంటూ శ్రీమంతం జరిపితే గొడ్డు మొత్తం దాని కాళ్ళకు మొక్తావేంటి? పోనీలే అమ్మమ్మ, తన తాళిని నాకు పంచి త్యాగం చేసిందిగా, తప్పులేదులే. ఏం కూర ఇది? ఉప్పు లేదు, కారం లేదు. అది నేను వండుకున్న కూర, నిన్నెవరు తినమన్నారే? అంటే ఇలాంటి చప్పిడి కూరలతో చన్నీళ్ల స్థానాలతో బతుకుతున్నావా? ఛా 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 ఛా. ఎందుకే నీకు కర్మ? తప్పైపోయిందని నా కాళ్ళు పట్టుకో, కాపురం చేయిస్తాను. జరగని దానికోసం ఎందుకే ఆరాటపడతావు? ఈ జన్మలో నీకు బుద్ధి రాదే. ఛ! పందెం కోసం ఇలా నీకు నువ్వే కడుపు మార్చుకుని ఎందుకే జీవితాన్ని మోడు చేసుకుంటావు? ఇలాంటి బతుకు బతికే కంటే ఇంత విషం తిని చావరాదు. అత్తగారు, మీరు చెప్పినట్టు విషం తాక్కుండానే అది చావుకు దగ్గరైంది. ఇంకా ఎన్ని రోజులు బతుకుతావని నిజాన్ని దాయనమ్మా. ఉన్న 4 రోజులైనా నువ్వు క్షోభ పడకూడదనే ఈ నిజాన్ని చెప్పేశాను. అవునమ్మా, కృష్ణవేణికి బ్లడ్ క్యాన్సర్. తాను ఆ జబ్బుతో చనిపోతానని తెలిసాకే ఈ నాటకం మొదలెట్టింది. నిన్ను రెచ్చగొట్టి నాకు 2 పెళ్లి జరిగేలా చేసింది. మొత్తం అంత కలిపి వెంకటలక్ష్మితో నేను కాపురం చేసేలా చేసింది. ధర్మపీఠం దగ్గర భర్త పరువు దక్కించుకొని నా దగ్గరకు వచ్చి బోర్ని ఏడ్చింది. వంశోద్ధారకుడు పుట్టే వరకైనా నన్ను బ్రతికించు నాన్న అంటే ఈ మందులతో కాపాడుకొస్తున్నాను. అమ్మా, ఎన్ని మాటలన్నానే నిన్ను, ఎన్ని నిందలు వేశానే నీ మీద. ఈ వంశాన్ని కాపాడుతున్న తల్లివని తెలియక నిన్ను కొట్రాలి అన్నానే. ఏం చేస్తే నా తప్పుల్ని భగవంతుడు క్షమిస్తాడు? నీకు 2 చేతులెత్తి నమస్కరిద్దామంటే ఉన్న ఆయుష తగ్గిపోతుందేమోనని భయంగా ఉందమ్మా. బాబు బాబు, రాఘవ రాఘవ, ఎంత డబ్బు ఖర్చైనా సరే నా మనవరాల్ని నాకు దక్కించు బాబు. డబ్బుతో ఆస్తులు కొనొచ్చు గాని ప్రాణాల్ని కొల్లేవే. అయ్యో అయ్యో, ఇది ఆరిపోయే దీపం, కాపాడాలని తాపత్రయపడకు. బావా, ఆనాడు పాలరాత గీసి నీ ప్రియురాలిగానే మిగిలిపోయారు. ఆ గీత దాటి నీ ఇల్లాలిగా నీ ఒళ్ళు తల పెట్టుకుని కన్ను మూయాలనుంది. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా? రా! ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగ నరకపోతే